హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జోష్నా. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎటువంటి వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము పాప కోసం బొట్టు తయారు చేద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ పాప పుట్టి 3 months అయిపోయింది. కాకపోతే ఎలా తయారు చేయాలో తెలియక మేము చేయలేదన్నమాట. బట్ కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఈ వీడియో అయితే ఈరోజు అయితే చేయబోతున్నాము. సో మాలాగా తెలియని వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. మేము ఇప్పుడైతే మేము కొన్న బొట్టు యూజ్ చేస్తున్నాము. సో ఇప్పటి నుంచి మేము తయారు చేసి బొట్టు అయితే యూజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఇది కూడా ఇది ఏంటి అంటే దిష్టి కూడా తగలకుండా ఉంటుందండి ఈ బొట్టు యూజ్ చేస్తే. సో అది ఎలా తయారు చేయాలి, ప్రొసీజర్ అంతా ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మమ్మీ నేను కలిపి చేస్తామన్నమాట. సో మెజర్మెంట్స్ ఏంటి కావాలనేది ఎలా తయారు చేయాలి అనేది స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. స్టార్ట్ చేసి సో ఫస్ట్ ఈ బొట్టు కోసం చిన్న గ్లాస్తో అయితే సరిపోతుంది. సో తక్కువ చేసుకుంటున్నాము. అండ్ మీరు స్టైల్ కోసం అయితే మంచి కడాయిలు పెట్టారనుకోండి, అది ఇంకోసారి పనికిరాదు అనమాట. అంటే మాడిపోతుంది, ఫుల్గా బ్లాక్ అయిపోతుంది. సో మనం అంతగా యూజ్ చేయని కడాయి యూజ్ చేసుకుంటే మనకి కొంచెం బెటర్. సో మెజర్మెంట్స్ కోసం 1 కప్పు రైస్ తీసుకున్నాం, ఇంకో కప్పు ఏంటివి సగ్గుబియ్యం తీసుకున్నాము. ఇలా 2 కలిపి నార్మల్గా ఆయిల్ అలాంటివన్నీ వేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వేయించుకోవాలి. సో 2 ఎటువంటి ఆయిల్ ఏది యాడ్ చేయకుండా నార్మల్గా కడాయిలో వేసేసి వేయించుకొని ఒక బ్లాక్గా అయిపోతుంది కదా, అప్పుడు మనం ఆఫ్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను ఎలా అయిన తర్వాత ఆఫ్ చేయాలో. ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము. చూసారు కదా పొగ ఎలా వస్తుందో. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది స్లోగా. అలాగా బ్లాక్గా అవ్వాలి కంప్లీట్గా బ్లాక్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఎగురుతున్నాయి కూడా అవి. దూరంగా ఉండమ్మా. మాకు తెలియక మేము 2 ఒకేసారి వేస్తాము. మేము అలా కాకుండా ఫస్ట్ బియ్యం అండ్ తర్వాత సగ్గుబియ్యం అయితే ఫ్రై చేసుకుంటే 2 ఈక్వల్గా ఉన్నట్టు ఉంటాయి. ఫస్ట్ బియ్యం మాడిపోతున్నాయి, బట్ సగ్గుబియ్యం ఇంకా ఫ్రై అవ్వలేదు. మంచి పాడు రికార్డ్ చేస్తున్నాను తెలుసా. కర్పూరం ఆల్రెడీ రెడీ చేస్తా. ఓకే, కలర్ చేంజ్ అవుతుంది స్లోగా. కాకపోతే సగ్గుబియ్యం కలర్ చేంజ్ అయినా కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఈ కర్పూరంతో లక్కీ కూడా చేయలేదు, పాప కోసం చేస్తున్నాము. ఇప్పుడు ట్రై చేస్తున్నాము. ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో చూడాలి. ఓకే, పొగ చూడండి ఎంత వస్తుందో. మొత్తం అంతా పొగ వస్తుంది. టైం అయిపోయింది, బాగా మాడుతుంది. ఇంకొంచెం మాడితే సరిపోద్ది. కొంచెం అయిన తర్వాత ఈ కర్పూరం చేంజ్ చేశాను నేను. ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరం వేస్తున్నాను అనమాట. కొంచెం మాడాలి. మొత్తం ఇల్లంతా పొగ అయిపోయింది. చూసారా అది స్టిక్కీగా ఎలా ఉందో. మొత్తం అంతా అంటుకుంటుంది అనమాట, కరిగిపోయి అంటే గమ్లా ఉంది. సో ఇప్పుడు ఆపేసుకోవచ్చు, అయిపోయినట్టే. అది మ్యాక్సిమం అయిపోయిందమ్మా. ఆపే అయితే అంతేగా. అర్థం తీసి ఆపేసి పక్కన పెట్టాలా? పెట్టే ఆపే. ఇప్పుడు ఈ కర్పూరంని వేయాలన్నమాట ఇందులో కాదు, స్టవ్ మీద పెడితే అయిపోయినట్టే. దూపమంతా ఇక్కడ పెట్టు సైడ్న, బాగా అదే ఇక్కడ పెడదాందా గ్రిల్ దగ్గర. చూడు మొత్తం అంతా కాలుతుందంట. అది అవుతుందిలే, వదిలే.
ఆ స్పూన్ తీసేయి. స్పూన్ కొంది కదా మళ్ళా అది కూడా బ్లాక్ అయిపోద్దేమో. పర్లేదు అవును మరి ఏం చూసా మొత్తం అంతా కాలుతుంది. బాగా చెప్పాను అయితే నేను. ఇంకా మామూలుగా ఉన్నది మరి. నా ఇంట్లో కనుక చేశారంటే బ్లాక్ అయిపోద్దండి మొత్తం అంతా. పొగంతా బ్లాక్ వస్తుంది కదా. సరే బ్లాక్గా కాదు, మొత్తం ఇల్లంతా పొగ అయిపోద్దంట. ఏ కాల్తో చూసుకో. మొత్తం పవర్ అయిపోయింది. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేయాలి కదా. వేడిగా ఉందా చల్లగా ఉందా? స్టార్ట్ చేస్తుంది, మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది. నీకేనమ్మా బొట్టు, నా బంగారు తల్లేదమ్ము. చూసామండి, చూసాం. ఇప్పుడు ఇది మిక్సీ గిన్నె వేసుకోవాలి. వాకే వాకే. మిక్సీ గిన్నె వేసుకున్న తర్వాత ఎంత వాటర్ వేసుకోవాలండి? చిన్న గ్లాస్తో వేసుకుని సరిపోద్ది. మరీ ఎక్కువ వాటర్ వేసాం అనుకోండి, పల్చగా అయిపోయింది అనుకోండి, అది దగ్గర అయ్యేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. ఓకే అండి, ఓకే. దాన్ని గోకేరండి మీరు, లేకపోతే అదే వచ్చేస్తుందండి? గోకునట్టున్నారండి ఇందాక. చాలా మంచి స్మెల్ వస్తుంది, కర్పూరం స్మెల్. ఓకేనండి, మా నేను కదా తెచ్చాను కర్పూరం, అందుకే అంత మంచి స్మెల్ వస్తుంది. కళాయికి ఏం లేదండి, ఇంకా దులపకండి. అంటే ఇంకేం వండుకుంటున్నా. ఇప్పుడు అదే కళలో చేయాలండి, నాన్ స్టిక్ కళాయిలో ఏదైనా చేస్తే బాగుంటుంది. అదే కళలో చేసుకోవాలి, అయితే ఇంకో కళాయి అయితే ఇంకా దీంతో ఏం చేయాలండి? కొంచెం వాటర్. ఎంత వాటర్ వేస్తున్నారు మాకు మా సబ్స్క్రైబర్స్ కొంచెం చూపించండి. కొంచెం వేసుకొని సరిపోద్ది, చాలా తక్కువ. ఓకే. అంత గ్లాస్తో తీసారంటే ఎంత వేస్తాను అనుకున్నారు, కొంచెం వేసుకుంటాను. అవి వేయండి నావి తాగడానికి. ఓకే, ఇప్పుడు అది బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత మేము చూస్తాం, మాకు చూపించండి. మెత్తగా అయిపోయింది, క్వాంటిటీ ఇలా రావాలి. కన్సిస్టెన్సీ అంత వస్తే సరిపోద్ది మనకి. ఇంకా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, అలానే కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా బెటర్. సో బరకగా లేకుండా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని దగ్గరగా అయ్యే వరకు కళాయిలో మరగనివ్వాలి కదా. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు చేసుకోవాలి. వావ్, అది కొంచెం అడగంటుతుంటుంది, మనం కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం దగ్గరగా అయితే ఆపేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఎయిటెడ్ బాక్స్ కానీ ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. చాలా వరకు దగ్గరగా అయిపోయింది, ఇంకొంచెం అయితే సరిపోతుంది. ఇంకా అది చల్లగా అయితే కూడా దగ్గరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేయమ్మా. దగ్గరగా అయిపోయింది, చూసారు కదా. అదే చల్లగా అయితే ఇంకా దగ్గరగా అయిపోతుంది. సో అప్పుడు నేను మీకు చూపిస్తాను బొట్టు ఎలా చేసి పెట్టాలనేది. చూసారు కదా, ఇంతవరకు చల్లగా అయిన తర్వాత చూపిద్దామ్మా. చల్లగా అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అసలుకి. ఫింగర్సే అడ్డొచ్చేస్తుంది.
చూపిద్దాం. చల్లగా అయితే ఇంకా దగ్గరగా అవుతుంది, కొంచెం షైనింగ్ కూడా దగ్గరగా వస్తుంది, బొట్టు పెడితే షైనింగ్ కూడా వస్తుంది. నక్కిబాబు అయితే బజ్జీలు వేసాడు. సో మేము ప్రిపేర్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తాను. గట్టిగా అయిపోతే లైక్ పూర్తిగా చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. అప్పుడు కొంచెం వాటర్ ఇలా తడి చేసుకొని ఈ బొట్టుని ఇలా చల్లగా అయిపోతుంది కదా, ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మేము చెప్పాను కదా క్వాంటిటీలో ఎంతెంత ఏంటేంటి మెజర్మెంట్స్ అవి చూపించాను కదా, అంతైతే కరెక్ట్గా ఎంత వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం దాన్ని డబల్ చేసుకోవాలని చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా అనిపించింది వీడియో, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలని కూడా కమెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి కానీ మీరు చూడాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్. బాయ్ చెప్పలకి. నేను బిజీగా ఉన్నాడు.